హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ రా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 32వ భాగం. రానా పెట్టే ముద్దులో కేవలం ప్రేమ మాత్రమే తెలుస్తూ ఉంటే జాను కూడా రానా ముద్దుకి రెస్పాండ్ అవుతూ రానా జుట్టులోకి చేతులు పోనిచ్చింది. ఆ మాత్రం సహకారం చాలన్నట్టు రానా ముద్దుని ఇంకొంచెం గాఢంగా మార్చాడు. 3 నిమిషాల తర్వాత పెదవులు వదిలిన రానా జాను మెడవంపుల్లో మొహం పెట్టి, నాకసలు నిన్ను వదలాలని అనిపించటం లేదు జాను, ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు నిన్ను ఎత్తుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ అలా కుదరదు కదా అని గారంగా అంటుంటే జాను సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మార్చి రానా మెడ దగ్గర వేలితో నిమురుతూ, నేనెప్పటికీ మీతోనే ఉంటాను కదా రానా గారు, ఈ కొద్ది దూరం మనల్ని మానసికంగా ఎంతో దగ్గర చేస్తుంది, మన మీద మనకి ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది అని అంటే, రానా లాజికల్ థింకింగ్ బాగుంది అంటూ రానా జాను మెడవంపుల్లో లవ్ బైట్ ఇచ్చేసి, కానీ నాకు నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోవాలని ఉంది, అది కూడా నువ్వు పూర్తి స్పృహలో ఉండగా. కానీ ఇలా కాదు, నువ్వు కోరుకున్నట్టు అందరి సమక్షంలో అందరి ముందు నువ్వు నా భార్యగా మారాక అని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పి, ఇక వెళ్ళు, ఇంకా ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనేమో అంటూ జానుని బలవంతంగా బయటికి పంపేసి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవటానికి కోల్డ్ షవర్ ఆన్ చేశాడు. బయటికి వచ్చిన జాను రానా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, అంటే ఆయన మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, అది కూడా అందరి అంగీకారంతో అని కళ్ళల్లో కన్నీరు జారుతూ ఉంటే తుడుచుకోవాలన్న స్పృహ కూడా లేకుండా రానా తన కోసం ఆలోచిస్తూ ఉంటే అదే సంతోషంలో కొట్టుకుపోతుంది. జాహ్నవి వెళ్ళిపోయాక సమీర్ మనసులో, దీనికి బాగా ఎక్కువైంది, నాకే వార్నింగ్ ఇస్తుందా, నా తల్లిని నేను దీనిని తిట్టద్దని చెప్పాలా లేదా, దీనివల్ల నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, దీని మాటలు విని అనవసరంగా ప్రతి ఒక్క చోట బుక్ అవుతూ వచ్చాను, దీనివల్లే కదా జానును నేను ఎక్స్పోజ్ చేసింది, అసలైతే జాను చేసిన పనికి ఎలాగోలా క్షమించేసి పెళ్లి చేసుకున్నాక అందరికి దూరంగా వచ్చేద్దామనుకున్నాను, కానీ ఇదే కదా నా బ్రెయిన్ వాష్ చేసి మరి జాను అలాంటిది ఇలాంటిది అంటూ నా మనసులో జాను కోసం అసహ్యం నింపింది అని అసహనంగా కోపంగా అనుకుంటూ జాహ్నవి గురించి వచ్చిన ఫొటోస్, సంజయ్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ, నాకు ఇప్పుడు అనిపిస్తుంది జాను కాదు తప్పు చేసింది జాహ్నవి అని, ఎందుకు అదే నిజమని అనిపిస్తుంది, అదే కానీ నిజమైతే దీనిని నేను ఖచ్చితంగా చంపేస్తాను, నా చేతులతో స్వయంగా నేనే చంపేస్తాను అని ఆవేశంగా అనుకుంటూ బీపీ పెంచేసుకున్నాడు. ఇక డాక్టర్ క్యాబిన్ లో కూర్చొని ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి డాక్టర్ అసహనంగా, చూడండి, మీ అబ్బాయికి ప్లాస్టిక్ సర్జరీ, అది కూడా ఫేస్ కి చేస్తే ఫేస్ త్వరగా నార్మల్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా త్వరగా చేయాలి, ఆపరేషన్ కి మనీ కూడా ఇంత అవుతాయి, మీరు ఎంత త్వరగా అరేంజ్ చేసుకుంటే అంత త్వరగా మీ అబ్బాయి మునుపటిలా మారుతాడు. కాదు, అవసరం లేదు, ఇలానే ఉంచుకుంటాను అంటారా, అది మీ ఇష్టం, నేనేమీ ఫోర్స్ చేయను, ఇంతకు మించి వేరొక ట్రీట్మెంట్ కి ఆస్కారం కూడా లేదు, అండ్ బాడీ మీద కాలిని గుర్తులు మారటానికి ఏమైనా యూజ్ చేయొచ్చు, కానీ మొహానికి మాత్రం అది కుదరదు అని సీరియస్ గా చెప్పటంతో అందరి మొహాలు మాడిపోయాయి. పైగా అమౌంట్ భారీ మొత్తం కావటంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు, కొంచెం టైం కావాలి అని అడిగి బయటికి వచ్చిన వాళ్ళు అందరూ ఆలోచిస్తూ ఉండగా సడన్ గా సమీర్ అమ్మగారు శశిధర్ గారితో, అవును, మీ అమ్మాయికి మీరు కట్నం ఏమీ ఇవ్వలేదు కదా, కేవలం బంగారం ఇచ్చి పంపించేశారు, సో ఇప్పుడు ఆ కట్నం ఇచ్చేయండి, ఆ కట్నంతో మేము మా అబ్బాయికి ఆపరేషన్ చేయించుకుంటాము, కనీసం ఈ మాత్రమైనా చేయగలరు కదా మీరు అని సీరియస్ గా అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన జాహ్నవి, కుదరదు అని సీరియస్ గా చెప్పింది ఆవిడ వైపు చూస్తూ. అసలే కోపంలో ఉన్న ఆవిడ ఇప్పుడు జాహ్నవి తనకి ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఇంకా కోపం ఎక్కువయ్యి, నువ్వు మాట్లాడుకు, నీ వల్లే నా కొడుకు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నిన్ను చూస్తుంటేనే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది, అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముంది,
జానుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మేము అడిగిన కట్నం మీరు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. కానీ జానుతో పెళ్లి ఆగిపోయింది. కట్నం కూడా మేము తీసుకోలేదు. కానీ నా కొడుకు పట్టుబట్టి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కేవలం బంగారం మాత్రమే పెట్టారు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. అటువంటప్పుడు నేను జానుకి ఇస్తానన్నంత కట్నం నీకు కూడా ఇవ్వమని అడగటంలో తప్పేముంది అని ఆవేశంగా అడిగి, నీకంత కష్టంగా ఉంటే నీ దగ్గర ఉంది కదా బంగారం, అది మొత్తం అమ్మేసి డాక్టర్ అడిగినంత డబ్బు తీసుకురా. ఎవరు వద్దంటున్నారు? నీ మొగుడికి నువ్వే కాపాడుకోవాలి, అంతేకాని ప్రతి ఒక్కదానికి ఇలా అడ్డం పడకూడదు అని చెప్పి పెద్దవాళ్ళ వైపు తిరిగి, త్వరగా ఏదో ఒకటి తేల్చుకోండి, లేదా మీ కూతుర్ని మీతో పాటు తీసుకువెళ్ళిపోండి. అప్పుడైనా మాకు కొంచెమైనా సంతోషంగా ఉంటుంది. నా కొడుకుని మా ఆస్తి మొత్తం అమ్మేసైనా బాగు చేసుకుంటాము. కానీ ఒకటి, మా చేతుల మీదుగా ఒక్క రూపాయి డబ్బు జారినా సరే మీ కూతురు మీ ఇంట్లోనే ఉంటుంది జీవితాంతం అని, త్వరలోనే విడాకులు కూడా ఇప్పిస్తాను అని ఆవిడ వార్నింగ్ ఇచ్చి భర్తని తీసుకొని సమీర్ దగ్గరికి వెళ్ళిపోతే, మంజుల గారికి శశిధర్ గారికి ఇద్దరికి కూతురి భవిష్యత్తు గురించి బెంగ మొదలైంది. అదే బెంగతో శివరాం గారి వైపు చూస్తే శివరాం గారికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అనుకున్నట్టు డబ్బివ్వాలి అనిపిస్తూ ఉన్న జాను కోసం కొన్న స్థలం అమ్మేయాలా అన్న ఆలోచన నచ్చటం లేదు. అసలు ఆ స్థలం అమ్మేయటానికి ఆయనకి మనసు రావటం లేదు. అది జాను పెళ్లి కోసమే ఆయన ఎంతో జాగ్రత్తగా డబ్బంతా దాచిపెట్టి మరి ఉమ్మడిగా కాకుండా సింగిల్ గా కొన్నారు. శశిధర్ గారు జాహ్నవి కోసం కొన్నారు, కానీ అది అంత రేటు రాలేదు. ఇప్పుడు సడన్ గా డబ్బు కావాలి అని అడుగుతుంటే ఆ స్థలం అమ్మటానికి మించి వేరే దారి కనిపించటం లేదు. సడన్ గా మంజుల గారు జాహ్నవితో, ఏయ్ జాహ్నవి, నీకు దాదాపు 20-30 లక్షల దాకా బంగారం పెట్టాం కదా, ఆ బంగారం మొత్తం తీసుకువచ్చి మీ నాన్నకిచ్చేయి. ఒక తాళి మాత్రమే ఉంచుకో. ఇప్పటికిప్పుడు డబ్బంటే అందదు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఆ నగలన్నీ చేయించచ్చు. ఇప్పుడైతే నీ బంగారం మొత్తం అమ్మేద్దాం అని అన్నారు. దెబ్బకి గతుక్కుమన్న జాహ్నవి మనసులో, ఇంకెక్కడి బంగారం, ఆల్రెడీ ముప్పావు భాగం అయిపోయింది కదా అని మెడలో ఉన్న తాళిని నల్లపూసల గొలుసుని చూసుకుంటూ అనుకుని, బంగారం బంగారం వద్దు మమ్మీ, మీ దగ్గర డబ్బు ఉండే ఉంటుంది కదా, అది తెచ్చేయండి. అయినా డాడీ వాళ్ళు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళకి లోన్ తీసుకోవటం పెద్ద విషయం కాదు అని శశిధర్ గారి వైపు శివరాం గారి వైపు చూస్తూ అంది జాహ్నవి కన్నీళ్లతో. వాళ్ళిద్దరికి జాహ్నవిని చూస్తుంటే బాధగానే ఉంది, కానీ అంత సడన్ గా డబ్బంటే, అది కూడా పెద్ద మొత్తంలో, అంటే లోన్ కూడా రాదని అదే విషయం చెప్తూ, మేము లోన్ ఎంతో కొంత తీసుకువస్తాము జాను, కానీ నువ్వు కూడా నీ బంగారం అమ్మేసి తీసుకురా. తర్వాత నీ పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మేసి అప్పుడు మళ్ళీ నీకు నగలు చేయించచ్చు. ఇప్పుడైతే సమీర్కి ఆపరేషన్ ఇంపార్టెంట్ కదా అని అనటంతో జాహ్నవికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నిజం చెప్పటానికి తన దగ్గర దారి లేదు. అలా అని అబద్ధం చెప్పటానికి తప్పించుకోవటానికి కూడా ఛాన్స్ లేక అది అది అని నసుగుతూ ఉండగా మంజుల గారు, ఏంటి ఆలోచిస్తున్నావు, సరే అంటావా లేదా అని విసుగ్గా అడిగారు. జాహ్నవి మనసులో ప్రస్తుతానికి సరే అని, తర్వాత తప్పించుకోవచ్చు అనుకొని తప్పక సరే అని చెప్పి, నాకు 2 రోజులు టైం ఇస్తే నేను ఏదో ఒకటి చేసి నా నగలు అమ్మేసి డబ్బు తీసుకువస్తాను అని అంటే, నీకంత బాధ ఎందుకురా, నగలు మాకిచ్చేయి, మేము అమ్మేస్తాము అని శశిధర్ గారు అన్నారు ఎంతో బాధగా, కూతురి బంగారం అమ్మాల్సి వస్తుందని. ఆ మాటకి జాహ్నవి కంగారుగా, వద్దు డాడీ, నేను చూసుకుంటాను, ప్లీజ్ మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ కాకండి, పదండి సమీర్ దగ్గరికి వెళ్దాం అనుకుని సమీర్ దగ్గరికి వెళ్తూ, ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, జాను మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను, దాని జీవితం నాశనం చేయాలనుకున్నాను, కానీ సడన్ గా నా జీవితం తలక్రిందులైపోయింది. ఇదంతా ఆ రోహిత్ గాడి వల్లే. వాడికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే ఈ రోజు నేను నా తల్లిదండ్రుల దగ్గర ఇలా నగల కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చేది కాదు అని కోపంగా అనుకుంటూ సమీర్ రూమ్ లోకి వెళ్ళేసరికి
సమీర్ తల్లి సమీర్తో జరిగిందేదో మొత్తం చెప్పేసి, నువ్వు మాత్రం పొరపాటున డబ్బు వద్దు అన్న మాట రానియకు సమీర్. నిన్ను కాపాడుకోవటంలో ఇప్పుడు ముందుండాల్సింది నీ భార్య మాత్రమే, మేము కాదు. తనే నిన్ను ఇలా కురూపిగా మారుస్తాను అంటే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు. ఒకవేళ మా మాట వినకుండా తన ఇష్టానికి చేస్తే మాత్రం జీవితంలో మా మొహం నీకు కనిపించదు. మీతో మాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోమని నీ భార్యకి కూడా చెప్పు. ఏది ఏమైనా 2 రోజుల్లో నీ మొహానికి ఆపరేషన్ జరిగి తీరాలి. నీ మొహం మళ్ళీ మామూలు అవ్వాలి అని తీర్మానించినట్టే చెప్పారు. పక్కనే ఉన్న సమీర్ తండ్రికి ఇదంతా ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గర కూడా ప్రస్తుతం అంత డబ్బు లేకపోవటంతో, పైగా సమీర్ అమ్మగారు అడిగిన దాంట్లో ఏమాత్రం తప్పు కనిపించకపోవటంతో మౌనంగా ఉన్నారు. అదంతా లోపలికి వస్తూ విన్న జాహ్నవి, ముందు ఈవిడి గారిని లేపేస్తే దరిద్రం పోతుందేమో, ఈవిడే సగం నన్ను చంపేస్తుంది అని విసుగ్గా అనుకుంటూ లోపలికి వచ్చి సమీర్ అని పిలిచింది. ఇంతకు ముందు తను చెప్పిన మాటలు గుర్తున్నాయా లేదా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ. బయటికి వచ్చిన జాను రానా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆయన మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, అది కూడా అందరి అంగీకారంతో అని కళ్ళల్లో కన్నీరు జారుతూ ఉంటే తుడుచుకోవాలన్న స్పృహ కూడా లేకుండా రానా తన కోసం ఆలోచిస్తూ ఉంటే అదే సంతోషంలో కొట్టుకుపోతుంది. దాదాపు అరగంట పాటు జలకాలాడిన రానా అరగంట తర్వాత టవల్ చుట్టుకొని బయటకు వచ్చేసరికి జాను బెడ్ మీద కూర్చొని ముసిముసిగా నవ్వుకుంటూ తనలో తానే ఆలోచించుకుంటూ ఉండటం చూసి, దీనికి ఏమైనా పిచ్చి పెట్టిందా ఏంటి అని విచిత్రంగా జాను వైపు ఒక చూపు చూసి సైలెంట్ గా వెళ్లి తన డ్రెస్ తీసుకుని జాను ముందే వేసుకుంటూ ఒక కంట తనని గమనిస్తూ ఉన్నాడు. తను అక్కడికి వచ్చింది కూడా గమనించుకొని జానుని చూసి డ్రెస్ మొత్తం వేసుకొని హెయిర్ సెట్ చేసుకుంటూ, ఏంటో మా జాను ఊహాలోకంలో విహరిస్తుంది. ఎవరి గురించో? నా గురించేనా అని అల్లరిగా అడిగాడు. సడన్ గా వినిపించిన వాయిస్ కి ఉలిక్కి పడిన జాను రానా వైపు చూసి, మీరెప్పుడు వచ్చారు రానా గారు అంటూ లేచి నించుంటే, అంత రెస్పెక్ట్ అవసరం లేదు అంటూ రానా వెళ్లి జాను నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, చెప్పు, దేని గురించి ఆలోచిస్తూ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు రొమాంటిక్ లుక్స్ తో. అంటే రానా గారు, ఇంతకు ముందు వాష్రూమ్ లో నన్ను చూసిన మీ లుక్స్ గుర్తుకు వచ్చాయి. చివర్లో మీరు బయటకు వెళ్ళమన్నప్పుడు మీ కళ్ళల్లో నాకు కోపం, చిరాకు కూడా కనిపించాయి. అవి ఎందుకు బయటకు వచ్చాయో ఇప్పుడు అర్థమై నవ్వు వచ్చింది అని నవ్వుతూనే చెప్పగానే రానా చిరుకోపంగా జాను బుగ్గ మీద తన పంటి గుర్తు ఇచ్చి, నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? నువ్వు ఎన్ని రోజులు నవ్వుతావులే, ఇంకొన్ని రోజులేగా. ఆ తర్వాత డైలీ నీకు నా ప్రేమ మొత్తం చూపిస్తాను, అది కూడా పీక్ స్టేజ్ లో. అప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ రానా అంటే ఏంటో అని కచ్చగా చెప్పి, పద కిందకి వెళ్దాం, అందరితో సరదాగా ఉంటేనే కదా మన మైండ్ డైవర్ట్ అయ్యేది అని చెప్పి జానుని తీసుకుని కిందకి వచ్చాడు. డిన్నర్ టైం వరకు అందరితో సరదాగా మాట్లాడిన రానా డిన్నర్ తర్వాత జానుని తీసుకుని రూమ్ లోకి వచ్చి, చాలా రోజుల తర్వాత ఇలా ఏ టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం, డైలీ వర్క్ అంటూ రాగానే ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని, లేదా నీ కోసం ఆలోచిస్తూ నా లోకంలో నేను ఉండేవాడిని. కానీ ఈరోజు కిందకి వచ్చి ఇటు నీ గురించి ఆలోచన లేకుండా, వర్క్ లేకుండా ఫ్యామిలీతో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ జాను అని అన్నాడు రానా జానుకి టాబ్లెట్స్ ఇస్తూ. ఇంత సంతోషంలో నాకు ఒక్క విషయం చెప్పొచ్చు కదా రానా గారు అని టాబ్లెట్స్ వేసుకోవటం కంప్లీట్ చేసిన జాను గారంగా అడుగుతూ ఉంటే రానా నొసలు చిట్లించి చూశాడు జాను వైపు. జాను కొంచెం కంగారుగానే, అదే జాహ్నవి ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక్కసారి తన గురించి కనుక్కోండి, అంటే ఎలా ఉందో కనుక్కోండి,
ఒంటరి ఆడపిల్ల ఎక్కడ ఉందో ఏమో కూడా తెలుసుకోకపోతే ఎలా చెప్పండి అని అనగానే రానా మొహంలో భావాలు మారిపోయాయి. రానా మొహం క్షణానికి ఒక రకంగా మారటం గమనించిన జాను భయంగా ఉంది. కానీ ఎంతైనా ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో ఒంటరిగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఈ కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకున్న జాను ఆ ఒక్క కన్సర్న్ తోనే రానా ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉంది, వెనక్కి తగ్గకుండా. రానాకి మాత్రం చాలా కోపంగా ఉంది. తను క్వాలిటీ టైం మధ్యలో తమకి అనవసరమైన విషయాల గురించి గుర్తు చేయటం ఏమాత్రం నచ్చటం లేదు. అలా అని జాను మీద కోపం చూపించలేడు కాబట్టి డోంట్ వరీ జాను, ఆల్రెడీ జాహ్నవి ఫ్యామిలీ జాహ్నవి దగ్గరికి వచ్చేశారు అండ్ సమీర్ ఫ్యామిలీ కూడా వచ్చేశారు. తను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ లోనే ఉంది. సో డోంట్ వరీ, తన గురించి ఇక మర్చిపో అని అనగానే జాను అమ్మయ్య అనుకుని, ఇది చాలు రానా గారు, నేను కూడా ఇక మాట్లాడను. ఒంటరి ఆడపిల్ల అన్న ఒకే ఒక కన్సర్న్ తో మాత్రమే ఇలా అడిగాను, కోపం తెచ్చుకోకండి, నాకు నిద్రొస్తుంది అని రానా కోపాన్ని ఎలాగైనా తగ్గించాలి అనుకుని మొహంలో ఉన్న అమాయకత్వం మొత్తం బయటికి తీసుకువస్తూ చెప్పింది. జాను మొహంలో అమాయకత్వం, తన పెదవుల మీద నవ్వు, తన కళ్ళల్లో చిరు అలక చూసి రానా కోపం చప్పున చల్లారిపోయి, సరే పద ఇక పడుకుందాం అని బెడ్ మీద వాలగానే జాను కళ్ళు మూసుకుంటే, హలో మిసెస్ జాన్వీ రణ్విజయ్, అలా ఎలా నిద్రపోతారు, నా మామూలు మర్చిపోయారా అని అల్లరిగా అడుగుతూ టీషర్ట్ లోపల నుంచి జాను నడుముని చుట్టేసి అడిగాడు. తన వేళ్లతో జాను నాభి చుట్టూ గీతలు గీస్తూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.